రైట్. బిగ్ టీవీ డిజిటల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఒకవైపు ఈ భారత్ ఆర్మీ దాడులు, మరోవైపు బలూచిస్తాన్ దాడులు. పాకిస్తాన్కి నిజంగా చెప్పాలంటే ఇక చుక్కలే అని చెప్పొచ్చు. దాయాది పాకిస్తాన్కు బలూచిస్తాన్లో వేర్పాటవాద ఉద్యమం తీవ్రమైనటువంటి అంతర్గత ముప్పుగా మారుతోంది. ఈ ప్రాంతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సాయుధ వేర్పాటవాద గ్రూపులు పాకిస్తాన్ సైన్యంపై తరచూ దాడులు చేస్తుండటం మనకి తలనొప్పిగా మారిందని చెప్తున్నారు పాకిస్తాన్ సైన్యం. సో ప్రజెంట్ అక్కడ చూస్తున్నాం విజువల్స్ లో పాకిస్తాన్ వెళ్తున్నటువంటి ఆర్మీ వాహనాన్ని ఒక్కసారిగా బలూచిస్తాన్ ధ్వంసం చేసింది బాంబులతో. స్పాట్ లోనే 16 మంది పాకిస్తాన్ జవాన్లు అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందారు. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్లోని ఉగ్ర శిబిరాలపై దాడులు చేసినటువంటి సమయంలోనే బలూచిస్తాన్ 2 భారీ దాడులు చేసినటువంటి పాక్ సైన్యంలో 16 మందిని హతమార్చింది. అక్కడ మనం చూస్తున్నాము ఒక ఆర్మీ కాన్వేపై దాడి జరిగింది. ఒక ఆర్మీ కాన్వేలో దాడి జరిగినట్లు బలూచిస్తాన్ చెప్తూ ఉంది. అలాగే కే జిల్లాలో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ పై కూడా మరో దాడి చేశారు. ఇట్లా ఒకదాని మీద ఒకటి పాకిస్తాన్కి చెమటలు పట్టిస్తోంది. అలాగే ఏదైతే బలూచిస్తాన్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండా ఏదైతే ఉందో ఆ జెండాను కూడా పీకేసి బలూచిస్తాన్ జెండాని పెట్టుకోవటం ప్రజెంట్ అయితే పాకిస్తాన్కి నిజంగా షాక్ మీద షాక్ తగులుతోంది. షాక్ అనే కన్నా నిజంగా వాళ్ళకి ఒక చుక్కలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లుగానే తెలుస్తుంది. ప్రపంచం తమ దౌత్య కార్యకలాపాలను పాకిస్తాన్ నుంచి ఉపసంహరించుకుంటోంది. అలాగే కొత్తగా ఆవిర్భవిస్తున్న బలూచిస్తాన్ దేశానికి తరలించాల్సిన సమయం ఆసన్నమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బలూచిస్తాన్ సమస్య పాకిస్తాన్ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భద్రతపై ప్రభావం చూపుతుండటంతో అంతర్జాతీయ ఆసక్తి ఇంకా పెరుగుతుందని చెప్పొచ్చు. అయితే బలూచ్ ఉద్యమం పాక్ భద్రత రాజకీయ ఆర్థిక పరంగా పెరుగుతున్నటువంటి ముప్పుగా మారిందని మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ చూస్తున్నాం విజువల్స్ లో మనకి కనిపిస్తోంది పాకిస్తాన్ జెండాని పీకేస్తున్నారు. అలాగే బలూచిస్తాన్ జెండాని ఊపటం జరుగుతోంది. బలూచిస్తాన్ ఉన్నటువంటి ఇది దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. ప్రత్యేక ప్రాంతం కోసం అని చెప్పి 10 ఏళ్ల పాటు పోరాటం సాగిస్తూనే ఉన్నారు. ఇటీవల మనం ఎన్నో చూసాం బలూచిస్తాన్లో. అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి వాహనాలను తనిఖీలు చేయటం, అక్కడ వాళ్ళ మీద గన్లు పట్టుకొని డైరెక్ట్గా రోడ్ల మీద తిరగటం మనం చూసాం. ఇప్పుడు కనిపిస్తుంది ఒక ఆర్మీ జవాన్ని వాహనం వెళ్తుంది. దాంట్లో ఆర్మీ జవాన్లు ఉన్నారు. ఆర్మీ కాన్వే మన వెహికల్ని ఒక్కసారిగా ధ్వంసం చేశారు బలూచిస్తాన్ సైన్యం. సో బలూచిస్తాన్ చేసినటువంటి దీంట్లో ఈ దాడిలో అక్కడికక్కడే 16 మంది స్పాట్గా ఆ ఆర్మీ జవాన్లు మొత్తం మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. తాజాగా బలూచిస్తాన్లో ప్రజలు అక్కడ ప్రభుత్వ భవనాలు స్మారక చిహ్నాలపై కూడా పాకిస్తాన్ జెండాలను తొలగించడం, వాటి స్థానంలో ప్రత్యేక బలోచ్ జెండాలను ఎగరవేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రజెంట్ అయితే మనం చూసాం. దానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ట్విట్టర్లో వీడియోను కూడా షేర్ చేసినటువంటి ఒక నెటిజన్ కూడా ప్రపంచం తమ దౌత్య కార్యకలాపాలను పాకిస్తాన్ నుంచి ఉపసంహరించుకొని కొత్తగా ఆవిర్భవిస్తున్న బలూచిస్తాన్ దేశానికి తరలించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తూ ఉన్నారు అంటూ ట్వీట్ చేసి అమెరికా అధ్యక్షుడు అధికారిక అకౌంట్ వ్యక్తిగత అకౌంట్లను కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే తెగ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. స్వాతంత్రం కోసం ఒకవైపు పోరాడుతున్నారు, ఇటు భారత్ మన అమాయకులన్నీ పొట్ట పెట్టుకున్నందుకు ప్రతీకార దాడులు చేస్తూ ఉంది, ప్రతీకార దాడులతో బొమ్మలెత్తిస్తూ ఉంది. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సయ్యద్ని అడిగి తెలుసుకుందాం. సయ్యద్, పాకిస్తాన్కి నిజంగా చుక్కెదురైందనే చెప్పుకోవచ్చు. అటు బలూచిస్తాన్ చేస్తున్నటువంటి దాడులు, ఒకవైపు భారత్ చేస్తున్నటువంటి దాడులు, మధ్యలో పాకిస్తాన్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ ప్రజెంట్ ఎలా ఉండొచ్చు సిచ్యువేషన్ అంటారు? మంత్స్ బ్యాక్ నుంచి బలూచిస్తాన్ ఆర్మీకి అలానే పాకిస్తాన్ మధ్య కూడా ఈ ఒకరిపైన ఒకరు దాడి చేయడం అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఇండియాతో టెన్షన్ వాతావరణం నేపథ్యంలో అటు బలూచిస్తాన్ సైడ్ నుంచి కూడా పాకిస్తాన్ కంటిన్యూస్ గా రిటాలియేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ చూసుకుంటే ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ మీద అటాక్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ 102 మంది పాకిస్తాన్ సోల్జర్స్ కూడా చనిపోవడం జరిగింది. అండ్ రీసెంట్ గా కూడా ఒక పాకిస్తాన్ ట్రక్ కొండ ప్రాంతంలో వెళ్తున్న నేపథ్యంలో ఐఈడి బాంబ్ పేల్చి ఒక పాకిస్తాన్ ట్రక్ ని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. అందులో 12 మందికి పైగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే మొత్తం నేపథ్యంలో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు మాకు బలోచ్ అనే సపరేట్ ప్రాంతం కావాలి అని చెప్పి వాళ్ళు ఒక ఉద్యమం చేస్తున్నారు. రీసెంట్ గా కూడా పాకిస్తాన్ కి సంబంధించిన జెండాను తీసేసి బలూచిస్తాన్ కి సంబంధించిన ఓన్ ఫ్లాగ్ ని కూడా వాళ్ళు హైస్ట్ చేయడం, అక్కడ సంబరాలు చేసుకోవడం, ఇదంతా మనం
మనకు వచ్చిన సమాచారం. అయితే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఇండియా అటాక్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళకు ఛాన్స్ దొరికిన ప్రతిసారి వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ పైన కావచ్చు, లేదా పాకిస్తాన్ ఆర్మీ చెక్ పోస్ట్ల పైన, లేదా ఆర్మీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా కంటిన్యూస్ గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ చేస్తూ వస్తుంది. రీసెంట్ గా చైనా బిల్డ్ చేస్తున్న ఇంటర్నేషనల్ కారిడార్ దగ్గర కూడా చైనాకి సంబంధించిన వెహికల్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆ వెహికల్స్ పైన అటాక్ చేసింది. అండ్ ఆల్సో అక్కడే ఉన్న పాకిస్తాన్ క్యాంప్స్ పైన కూడా అటాక్ చేస్తూ వస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్ లో అంతర్గత యుద్ధంతో పాటు రకరకాల సమస్యలతో ఇప్పటికే పాకిస్తాన్ కుటుంబిటాడుతుంది. అది ఇన్ఫ్లేషన్ కావచ్చు, పావర్టీ కావచ్చు, ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు. అక్కడ ప్రజలు కూడా ఏదైతే అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి లేదా వాటర్ క్రైసిస్ కి సంబంధించి ఇప్పటికే రోడ్లపైకి వచ్చి మరి తమ నిరసన తెలుపుతున్నారు. రీసెంట్ గా వచ్చిన ఒక వీడియోలో అయితే ఏదైతే పాకిస్తాన్ జవాన్ కి సంబంధించిన ఒక దిష్టి బొమ్మకి పాకిస్తాన్ ఆర్మీ డ్రెస్ తొలగించి ఆ దిష్టి బొమ్మని చెప్పులతో కొడుతూ కర్రలతో కొడుతూ ఊరేగించిన విజువల్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సో మొత్తం మీద పాకిస్తాన్ కి ఎటువైపు నుంచి చూస్తున్నా గానీ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంది. అంతర్గతంగా కూడా పెద్ద తీవ్రమైన సంక్షోభం నెలకొంది. అటు ఆఫ్ఘనిస్తాన్ తో కూడా పాకిస్తాన్ కి పెద్దగా మంచిగా ఒక ఈ గతంలో చూసుకుంటే చాలా మంచి సంబంధాలు ఉండేవి బయలాటరల్ కి సంబంధించి, డిప్లొమాటికల్ కి సంబంధించి. బట్ కానీ రీసెంట్ డేస్ లో చూసుకుంటే అటు పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కి కూడా మంచి సంబంధాలు లేవు. ఎందుకంటే రీసెంట్ గా ఎవరైతే ఆఫ్ఘాన్స్ ఎవరైతే పాకిస్తాన్ లో ఉన్నారో వాళ్ళను హింసించి వాళ్ళను అబ్యూస్ చేసి పాకిస్తాన్ నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి కూడా పాకిస్తాన్ లో నెలకొంది. అప్పటి నుంచి పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘాన్స్ కి ఇప్పుడు ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల రూలింగ్ ఉన్నప్పటికీ కూడా ఆఫ్ఘాన్స్ ఇంకా పాకిస్తాన్ కి కూడా మంచి టర్మ్స్ లేవు. వాళ్ళు కూడా పాకిస్తాన్ వైపు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుంది, ఎప్పుడు రివెంజ్ తీసుకున్నాం అనే కోణంలో కూడా వాళ్ళు ఉన్నారు. సో టువర్డ్స్ మనం ఓవరాల్ పాకిస్తాన్ సర్కిల్స్ చూసుకున్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే పహల్గామ్ లో దాడి చేసి పాకిస్తాన్ ఆల్రెడీ ఒక పెద్ద తప్పు చేసింది. ఎందుకంటే ఇన్నిసార్లు దయ చూపిస్తూ పీస్ కోరుకుంటూ ఇండియా ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ పదే కవింపు చర్యలకు దిగుతూనే ఉంది. అయితే ఇక ఎనఫ్ ఇస్ ఎనఫ్ అనే ఒక భావనతో ఇప్పుడు ఇండియా కూడా రిటాలియేషన్ చేస్తుంది. అది బుధవారం జరిగిన దాడులు కావచ్చు, అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి జరుగుతున్న దాడులు కావచ్చు, కంటిన్యూస్ గా అటాక్ చేస్తుంది. అండ్ ఆల్సో పాకిస్తాన్ రిటాలియేట్ చేసినప్పుడు వాళ్ళ మిజైల్స్ ని కావచ్చు, వాళ్ళ డ్రోన్స్ ని కావచ్చు గాల్లో ఉన్నప్పుడే ఇంటర్సెప్ట్ చేసేది, వాళ్ళని కూల్చేస్తుంది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి ఇటు పాకిస్తాన్ ఎవరిని ఎదుర్కోవాలి, స్ట్రాటజికల్లీ ఎలా ముందుకు వెళ్ళాలి అనే అయోమయంలో పడింది. అండ్ ఆల్సో ఏదైతే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉందో వాళ్ళకు సంబంధించిన రీసెంట్ గా ఇంకో వీడియో కూడా వైరల్ ఏంటంటే ఒక ముసలాయన నడుచుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అతని దగ్గరికి వెళ్లి పాకిస్తాన్ జిందాబాద్ చెప్పమని చెప్పి అతన్ని హింసించి, అతన్ని కొట్టి, అతని వంటి పైన ఉన్న బట్టలు కూడా తీసేసి అతన్ని దారుణంగా హింసించిన విజువల్ కూడా వైరల్ అయింది. అది బిగ్ టీవీలో కూడా మనం ఆల్రెడీ మన వ్యూవర్స్ కి చూపించాము. సో అక్కడ ఆ బలూచ్ ఏరియాలో ఉన్న ప్రజలు కూడా తీవ్ర వివక్ష ఎదుర్కొంటున్న నేపథ్యంలో బలూచిస్తాన్ ఆర్మీ నుంచి కొంతమంది ఒక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ లాగా ఫామ్ అయ్యి పాకిస్తాన్ పైన పదే దాడి చేసి పాకిస్తాన్ ఆర్మీ వెహికల్ వాళ్లకు కనుసనలో కనిపిస్తే చాలు అటాక్ చేసి వాళ్లకు నిద్ర లేకుండా చేస్తారని చెప్పుకోవచ్చు. రైట్ సయ్యద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, పాకిస్తాన్ ఆర్మీకి నిజంగా చెప్పాలంటే బలూచిస్తాన్ చేతిలో మూడినట్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే బయటికి వెళ్తే పాకిస్తాన్ ఆర్మీ ఇంటికి వస్తుందా లేదా అనే దిక్కుతోచిన పరిస్థితిలో ఉంది ప్రజెంట్. బలూచిస్తాన్ చేస్తున్నటువంటి దాడికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఏదైతే మొన్న జరిగినటువంటి ప్రమాదంలో కూడా 14 మంది ఆర్మీ జవాన్, ఏదైతే ఒక ఆర్మీ కాన్వే వెళ్తుందో దానికి సంబంధించి అక్కడ ఆర్మీ కాన్వేకి బయటికి వెళ్తున్న టైంలో ఒక్కసారిగా దాన్ని ధ్వంసం చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. నిజంగా చెప్పాలంటే బలూచిస్తాన్కి సంబంధించి ప్రత్యేక పోరాటం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ దాడికి సంబంధించి మరి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2 దాడులు చేసినటువంటి నేపథ్యంలో మరి పాకిస్తాన్ ఎటువంటి ప్రమాదంలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల 14 మంది జవాన్లు చనిపోయారు. అలాగే ఇప్పుడు కూడా ఒక్కసారిగా ఆర్మీ వాహనం ధ్వంసం చేసింది బలూచిస్తాన్ ఆర్మీ. ఈ ఘటనపై జరిగినటువంటి సమయంలో పాక్ జెండాలను కూడా బలూచి వాసులు తొలగించటం అక్కడ గమనార్హంగా కనిపిస్తుంది. సహజ వనరులు పుష్కలంగా ఉండే బలూచిస్తాన్ ప్రాంతంపై పాక్ పెత్తనాన్ని స్థానికులు ప్రజెంట్ అయితే వ్యతిరేకిస్తున్నారు. ఆయిల్, గ్యాస్, ఖనిజాల విషయంలో కూడా ఈ ప్రాంతం ఎంతో రిచ్ అయినప్పటికీ కూడా స్థానికులకు వాటి ఫలితాలు అందటం లేదని వాళ్ళ వాదన నిజంగా చెప్పాలంటే. అయితే పాక్ ప్రభుత్వం ఈ వనరులను ఇతర ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తుంది, కానీ
బలూచిస్తాన్కి మాత్రం ఎలాంటి లాభం లేకుండా బలూచిస్తాన్ ప్రజలకు మాత్రం పేదరికమే అక్కడ మిగిలిపోతుందని విమర్శలు కూడా ఉన్నాయి. అందుకే చాలా ఏళ్లుగా వాళ్ళు బలూచిస్తాన్ మాకు సపరేట్గా ప్రాంతం కావాలని చెప్పి పోరాటం చేస్తున్నప్పటికీ కూడా పాకిస్తాన్ పెత్తనం ఎంతవరకు ఆగట్లేదు. కాబట్టి పాకిస్తాన్ని ఇప్పుడు వెనుక ఒకదాని వెంట దాడులు చేస్తూ ఉన్నాయి. మొన్న కూడా మనం చూసాము, గన్లు పట్టుకొని పాకిస్తాన్ లోపలంతా కూడా వాహనాలు తనిఖీలు చేయటము, లోపల గన్స్ పట్టుకొని తిరగటము పాకిస్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. గత కొన్ని రోజులుగా బలూచిస్తాన్ దాడులతో పాకిస్తాన్ సైన్యానికి నిజంగా చెప్పాలంటే తీవ్ర నష్టమే వాటిల్లిందని చెప్పుకోవచ్చు. బలూచిస్తాన్లో ప్రజలు అక్కడ ప్రభుత్వ ఆఫీసెస్ కానీ భవనాలు కానీ స్మారక చిహ్నాలపై కూడా పాకిస్తాన్ జెండాలను తొలగించి వాటి స్థానంలో ప్రత్యేక బలోచ్ జెండాలను ఎగరవేస్తున్నారు. అంటే చెప్పకనే సాంకేతికంగా ఒక జెండాలను పెట్టడం అంటే ఖచ్చితంగా వాళ్ళు కావాలనే వాదన వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళ వైపు న్యాయం ఉంది కాబట్టి. బలూచిస్తాన్ పాకిస్తాన్పై ఒకదాని వెంట దాడులు చేస్తూనే ఉంది. ఇప్పుడు ట్విట్టర్లో కూడా ఈ విషయాన్ని చూసి అందరూ కూడా నెటిజన్స్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ప్రపంచం తమ దౌత్య కార్యకలాపాలను పాకిస్తాన్ నుంచి ఉపసంహరించుకొని కొత్తగా ఆవిర్భవిస్తున్నటువంటి బలూచిస్తాన్ దేశానికి తరలించాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైంది చెప్పొచ్చు. బలూచిస్తాన్ సమస్య పాకిస్తాన్ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలతో పాటు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ భద్రతపై ప్రభావం చూపుతుండటంతో ఇటు అంతర్జాతీయ ఆసక్తి పెరుగుతుంది. అలాగే బలూచ్ ఉద్యమం పాక్ భద్రత అలాగే రాజకీయ అలాగే ఆర్థిక పరంగా కూడా పెరుగుతున్నటువంటి ముప్పుగా మారిందని మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో. ఒక్కసారిగా మనం అటు లుక్ వేసుకుంటే స్క్రీన్ పైన వాహనంని మనం చూస్తున్నాం. ఆర్మీ జవాన్లను వెళ్తున్నటువంటి వాహనాన్ని బలూచిస్తాన్ పక్కా ప్లాన్తో అక్కడ హతమార్చినట్లుగా కనిపిస్తుంది. ఒక్కడికక్కడే మొత్తం మంది స్పాట్గా అక్కడ చనిపోయారు. ఒకవైపు ఇటు ఆపరేషన్ సింధూర్తో భారత్ చేస్తున్నటువంటి ఆర్మీ దాడులతో ఇటు పాకిస్తాన్ ఎటు వెళ్లాలో ఎటు తెలియని పరిస్థితిలో ఉంది. మరి ఇటువైపేమో బలూచిస్తాన్ చేస్తున్నటువంటి దాడులతో ఒక్కసారిగా పాకిస్తాన్కి చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. वतन मा